రామచంద్రపురంలో కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో మైనింగ్ అంశంపై చర్చ జరిగినప్పుడు 100 కోట్ల రూపాయల అవినీతిని చిన్న తప్పుగా పేర్కొనడం సరైంది కాదని ఆయన విమర్శించారు. హరీష్ రావు నిజాయితీగా ఉంటే మధుసూదన్ రెడ్డి వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన అసెంబ్లీలో ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించాల్సింది పోయి అవినీతి పరులకు మద్దతుగా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. లగ్డారం ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని క్రషర్లకు సరైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరి అసెంబ్లీలో మైనింగ్ విషయం సందర్భంగా మరి నిన్న కానీ మొన్న కానీ మనందరం కూడా చూసినాం. మరి మైనింగ్ విషయం చర్చ వచ్చినప్పుడు మరి ఇక్కడ మరి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యుల గురించి, వారి సోదరుల గురించి ఏదో చిన్నది తప్పుకి దాదాపుగా 20 రోజులు జైల్లో పెట్టిరన్న విషయాన్ని వారు ప్రస్తావించడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఎందుకంటే నేను హరీష్ రావుని ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు నిజంగా మీరు నిజాయితీ గల వారైతే, నిజంగా ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళ సోదరులు కావచ్చు, వాళ్ళ మీద నీకేమన్నా నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే వెంటనే మీరు సిబిసిఐడి ఎంక్వైరీకి వేయమని చెప్పి మీరు విజ్ఞప్తి చేయండి. మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే వీళ్ళు ఏ తప్పు చేయలేదు, కేవలం ప్రభుత్వమే కావాలని ప్రతిపక్షాలను అణచివేయాలని ఒక ఆలోచనతో చేసినట్టు మీరు మాట్లాడడం మా అందరినీ కూడా బాధ కలిగించింది. గో బ్యాక్ ఎలక్ట్రిక్ బస్సు నినాదంతో బహుజన కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో హయత్ నగర్ 2వ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల నుండి వచ్చే ఆదాయాన్ని ఎలక్ట్రిక్ బస్సు యాజమాన్యానికి కట్టబెట్టాల్సిన పరిస్థితి వస్తుందని, ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ కొనుగోలు చేసి నడపాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆర్టీసీ డిపోలను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం జరుగుతుందని, నగరంలో ఉన్న సుమారు 30 డిపో సంస్థలను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ యొక్క 1,00,000 కోట్ల ఆదాయాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం వ్యతిరేకిస్తున్నామని, ఆర్టీసీ కార్మికులకు పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వమే కొనాలి, ఆర్టీసీకి ఇవ్వాలనే నినాదంతో గో బ్యాక్ ఎలక్ట్రికల్ బస్సెస్ అని చెప్పి ఈరోజు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బస్ డిపోల ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ హయత్ నగర్ 2 డిపో కంప్లీట్గా ఎలక్ట్రికల్ డిపో అయింది కాబట్టి ఇక్కడ కూడా మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఎలక్ట్రికల్ బస్సులు రావడం వల్ల ఇవాళ ఆర్టీసీ మీద చాలా భారం మోపబడ్డది, ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్కి కిలోమీటర్కి 59 నుంచి 62 రూపాయలు కట్టిస్తూ ఉన్నారు. ఇలా ఎలక్ట్రికల్ బస్సు 59 నుంచి 62 రూపాయలు కట్టిస్తే ఆ బస్సుకు వచ్చే ఆదాయం కూడా రావట్లేదు ఒక్కొక్కసారి. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న హైదరాబాద్ కోటి హనుమాన్ వ్యాయామశాల నుండి సికింద్రాబాద్ తాడుబన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బజరంగ్ దళ్ అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ ప్రకటించారు. హిందూ సంస్కృతిని కాపాడేందుకు ఈ ర్యాలీలో హిందూవాదులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. सभी मेरे भाई और बहनों को हाथ जोड़ की विनती है कि बजरंग सेना की ओर से वीर हनुमान जन्मोत्सव विजय बाइक रैली निकाल रहे हम अपने एचपी स्कूल बड़ी छोड़ी से। आप सब लोग आके ये प्रोग्राम सक्सेस करिए और हिंदुत्व दिखाइए, क्योंकि हर एक ये प्रोग्राम एवरी ईयर निकाल रहे हैं हम लोग
और ये और एक खुशी की बात ये है कि अयोध्या में राम मंदिर निर्माण हुआ, वो याद करते हुए खुशी खुशी अपन भजन भक्ति करते हुए। आने वाले 2 तारीख अप्रैल हनुमान जयंती है, जो हम बजरंग सेना हर्षोल्लास से मनाते हैं हर साल की तरह। इस साल भी हम एक बड़ी बाइक रैली निकाल रहे हैं, जो कि हनुमान व्यायामशाला सुल्तान बाजार में है, वहाँ से शुरू होकर ताड़बंद हनुमान मंदिर तक जाता है। तो ये बाइक रैली शुरू होने का समय 11 बजे है, जो कि महाआरती के बाद में शुरू होगा। इसमें हम चाहते हैं कि हमारे सभी सनातनी हिंदू भाई और बहन सब इसमें शामिल हो, हमारी एकता को दर्शाए प्रदर्शाए। సమాజంలో బాల్యదశ నుండి విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలు పట్ల అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని లోకాయుక్త రిజిస్ట్రార్ ఆర్ రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో నిత్య పాఠశాల వార్షికోత్సవం గ్రాడ్యుయేషన్ డే జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులకు సర్టిఫికెట్లను ఆయన ప్రదానం చేసి అభినందించారు. నేటి బాలలే రేపటి పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత విద్యా సంస్థలపై ఉందని ఆయన సూచించారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా వారి తల్లిదండ్రులు నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలని ఆయన తెలిపారు. Navya, in charge of Nitya School, and today we proudly say that we are celebrating the annual celebrations and the graduation 2025 and 2026 academic year. And looking at all the parents, it's very happy to see everyone together, and their encouragement towards the students is wow, wonderful. And our children are like so much of having their talent and showcasing their dance performance. But I can say that it's not about showcasing the talent, but it's about building the confidence and showing their teamwork. So, and coming to the graduation, it's like the UKG students are stepping into the another milestone successfully to the first class, and they will be doing their wonders, and I bless them very much. Today is a very auspicious day for us because our teachers' dedication, parent support, management support, all together forms the joyful moments. Thank you so much. మనం పిల్లలకు విద్యతో పాటు సంస్కారం అవన్నీ నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు మరి స్కూల్లో ఉపాధ్యాయులకు టీచర్స్కు ఉంటుంది. నాలెడ్జ్ సక్సెస్ను పెంచితే వాల్యూ రెస్పెక్ట్ను తీసుకొస్తుంది. పిల్లలు అందరూ అనుకున్నట్టుగా, తల్లిదండ్రులు అందరూ అనుకున్నట్టుగా గొప్ప గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడకపోవచ్చు, కానీ ఉన్నత విలువలతో సమాజంలో గౌరవంగా బతికినప్పుడే చదువుకున్న చదువుకు, మనం చదివించిన తల్లిదండ్రులకు అందరికీ సార్థకత ఉంటుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు పట్ల దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాజీ మంత్రి కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఎంతమాత్రం బాగాలేదని, దళిత ప్రజా ప్రతినిధులనే చులకన భావంతోనే కౌశిక్ రెడ్డి ఆ విధంగా ప్రవర్తించారని దళిత నేత కాటూరి రమేష్ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి తీరును నిరసిస్తూ సోమవారం బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్ వద్ద కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన మార్చుకోవాలని, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణలోని దళిత ప్రజాప్రతినిధులకు, దళితులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని, తీరు మార్చుకోకపోతే ఇంటిని సైతం ముట్టడించి అక్కడ కూడా దిష్టిబొమ్మలు దహనం చేస్తామని హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకొని హీనంగా, ఘోరంగా, అంటే బయట అయితే నిజంగానే మా దళిత ఎమ్మెల్యేని మర్డర్ చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడని మేము భావిస్తున్నాము. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల జనాభా చూస్తున్న అసెంబ్లీ సాక్షిగా ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకొని, అది కూడా ఒక పెద్ద మనిషి, సీనియర్ నాయకుడు, అసలు ఆ ఏజ్ కూడా ఇలివీయకుండా ఆయన మాట్లాడిన మాట, ఆయన మాట్లాడిన విధానము, ఆయన ఏ విధంగా అయితే ఆడ బిహేవ్ చేశాడో
అది మా దళిత జాతికి అవమానపరిచే విధంగా ఉంది కాబట్టి ఆయన తక్షణమే ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి. తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ దళితులకు కూడా ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈ రోజు ఈయన దిష్టిబొమ్మ ఇక్కడ దహనమైంది. లేదంటే ఆయన క్షమాపణ చెప్పని ఎడల ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాము. ఇదే రకంగా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆయన దిష్టిబొమ్మను దహనం చేస్తున్నామని హెచ్చరిస్తాం. మహిళల సౌందర్యానికి బంగారు ఆభరణాలు మరింత అందాన్ని అందిస్తాయని, ఇది గ్లామర్కే పరిమితం కాదని, మహిళ ఆత్మవిశ్వాసాన్ని సైతం పెంపొందిస్తాయని ప్రముఖ సినీ తార శ్రియా శరణ్ అన్నారు. జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కేటీ గోల్డ్ డైమండ్స్ ప్రీమియం ఫ్లాగ్షిప్ స్టోర్ ను ఆమె ప్రారంభించారు. తనకు ఆధునిక డిజైన్ ఆభరణాల కన్నా ట్రెడిషనల్ ఆర్నమెంట్స్ ఇష్టమని శ్రియా తెలిపారు. ముఖ్యంగా టెంపుల్ జ్యువెలరీ, పీకాక్ వంటి పక్షుల ఆకారంలో తయారు చేసిన ఆభరణాలు ఇష్టమని చెప్పారు. సూక్ష్మ నైపుణ్యాలతో, డిజైన్ ఎలిగెన్స్ తో తయారు చేసిన ఆభరణాలు తమ ప్రత్యేకత అని బ్రాండ్ డైరెక్టర్లు దోసపాటి కార్తిక్, పోలిశెట్టి ప్రసాద్ పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాగా ఏర్పడి కమర్షియల్ గ్యాస్ ను అక్రమంగా మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హోటళ్లు, రెస్టారెంట్లకు అధిక ధరలకు గ్యాస్ విక్రయిస్తున్నట్లు కనిపెట్టారు. 300 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. డీలర్ అమీర్ ఒక్కో సిలిండర్కు 6,000ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డీలర్తో పాటు 10 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అక్రమంగా విక్రయిస్తున్న భారీ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అఫ్జల్గంజ్ ప్రాంతానికి చెందిన మెట్రో హెచ్పీ గ్యాస్ డీలర్ అమీర్ ఈ దందాను నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతను ఒక సిండికేట్ గా ఏర్పడి నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. నిందితులు ఒక్కో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కు ఏకంగా 6,000కు పైగా ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్ అప్రెంట్ చేశారు. ఈ గ్యాంగ్ నుంచి 414 గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇల్లీగల్గా సేల్ చేస్తున్నారు. ఈ అన్ని మొత్తం గ్యాస్ సిలిండర్ సీజ్ చేశాము. ఈ మెయిన్ అక్యూజ్ పేరు మొహమ్మద్ అమీర్. ఇది గ్యాస్ సప్లై వాళ్ళది గ్యాస్ ఏజెన్సీ ఉంది. శంషాబాద్లో అలా గ్యాస్ గోడౌన్ ఉంది. వాళ్ళ ఆఫీస్ ఈ అఫ్జల్గంజ్ లిమిట్లో ఉంది. సో మెయిన్ అక్యూజ్ మొహమ్మద్ అమీర్, రెసిడెంట్ ఆఫ్ షౌకత్ నగర్, బంజారా హిల్స్. తర్వాత సెకండ్ అక్యూజ్ మొహమ్మద్ యూసుఫ్, థర్డ్ అక్యూజ్ మొహమ్మద్ ఇస్మాయిల్, ఫోర్త్ అక్యూజ్ ఏ రామారావు, ఫిఫ్త్ లవ్ కుమార్, సిక్స్త్ మొహమ్మద్ షఫరుద్దీన్, సెవెంత్ అక్యూజ్ మొహమ్మద్ షఫరుద్దీన్, సెవెంత్ అక్యూజ్ మొహమ్మద్ ముంతాజ్ అన్సారీ, ఎయిత్ అక్యూజ్ మొహమ్మద్ మినాజ్ అన్సారీ, నైన్త్ రాజేష్ పాల్ అండ్ 10th పర్సన్ రామరాజ్ సింగ్. ఈ రామరాజ్ సింగ్ ఈ నల్లా పోచమ్మ టెంపుల్ దగ్గరికి పని చేస్తారు. వాళ్ళు ఈ ప్లేస్ రెంటెడ్గా ఈ మెయిన్ అక్యూజ్ మొహమ్మద్ అమీర్కి ఇచ్చారు.